నమస్కారం, నా పేరు తరుణి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రామతీర్థం యాత్రను అడ్డుకోవడంపై బీజేపీ నిరసన. యాత్ర చేసి తీరుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హెచ్చరిక. దక్షిణ నియోజకవర్గంలో టీడీపీకి అడ్రస్ లేకుండా చేస్తా, వైసీపీలోకి చేరేందుకు ద్వారాలు తెరిచే ఉంటాయన్న ఎమ్మెల్యే వాసుపల్లి. ఉత్తర నియోజకవర్గంలో జోరుగా ఇళ్ల పట్టాల పంపిణీ, అర్హులైన పేదలందరినీ ఆదుకుంటామన్న వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు. రామతీర్థం ధర్మయాత్రకు వెళ్తుంటే అధికార వైసీపీ పార్టీలు గుబులు పుడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. రామతీర్థం వెళ్లనీయకపోతే ఉద్యమిస్తానని హెచ్చరించారు. బీజేపీ నేతలు అక్రమ అరెస్టులను ఆయన ఖండించారు. రామతీర్థం ధర్మయాత్రను ప్రభుత్వం భగ్నం చేసినందుకు నిరసనగా బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట జరిగిన ధర్నాలో రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తదితర ప్రముఖులు హాజరయ్యారు. రామతీర్థం యాత్రకు వస్తే గుబులు పుడుతుందా అంటూ వైసీపీ ప్రభుత్వంపై సోము వీర్రాజు మండిపడ్డారు. ఎంపీ విజయసాయిరెడ్డిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏ హోదాతో అనుమతించారో తమను కూడా అలాగే అనుమతించాలని డిమాండ్ చేశారు. వ్యభిచార రాజకీయాలు చేయాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. చైనా, పాకిస్తాన్ తీవ్రవాదులను ఎదుర్కొంటున్న చరిత్ర బీజేపీకే ఉందని చెప్పారు. మేమెందుకు ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నామంటే రెండు అంశాలు, ప్రధానమైనటువంటి కారణం రెండు అంశాలు. ఒకటి, ప్రభుత్వం అచేతనంగా హిందూ దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడులను ప్రభుత్వం అచేతన వైఖరితో ఉండిపోవడం. ఇది ఈ రాష్ట్రంలో 80% హిందువులుంటే నిరంతరం దాడులు జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి కనీసం ఒక్క సందర్భంలో కూడా ఇప్పటి వరకు నోరు విప్పి మాట్లాడకపోవడం హిందుత్వం మీద ఆయనకున్నటువంటి వైఖరిని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అలానే మేము భారతీయ జనతా పార్టీ మేము బహిరంగంగా చెప్తున్నాం, మాది హిందుత్వ పార్టీ, మాది హిందుత్వ పార్టీ. దీనిలో మాకు రెండో ఆలోచన తావే లేదు. అంత మాత్రాన్ని మేము క్రైస్తవులకు వ్యతిరేకం కాదు, అంత మాత్రాన్ని మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు. మా కోర్ ఎజెండా హిందుత్వ, మా కోర్ ఎజెండా హిందుత్వ. దీనికోసం మేము ఫైట్ చేస్తాం, దీనికోసం మేము ఫైట్ చేస్తాం. ఈవేళ కొంతమంది చెప్తున్నారు రాముడు మీవాడా, రాముడు మావాడే. స్వాభిమాన పురుషుడైనటువంటి రాముడిని, దేవాలయాన్ని, అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మాణం చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇది ఇది చంద్రబాబు నాయుడు కట్టగలడా? ఇది జగన్మోహన్ రెడ్డి కట్టగలడా? మా యొక్క ఆలోచనకి, మా త్రికరణ శుద్ధికి ఇది ప్రబల నిదర్శనం. రామతీర్థం ఘటనలో నిందితులను అరెస్టు చేసే వరకు తమ పోరాటం ఆగదని నేతలు హెచ్చరించారు. బీజేపీ అనగదొక్కాలని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పలువురు నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎంపీ హరిబాబు తదితరులు పాల్గొన్నారు. 13 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్నతలను కావాలని రెచ్చగొడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ టీడీపీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దక్షిణ టీడీపీ నాయకురాలు ఐతా మాణిక్యం నాయకత్వంలో పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే వాసుపల్లి సమక్షంలో వైసీపీలో చేరారు. అశోక్ నగర్ లోని క్యాంపు కార్యాలయంలో పార్టీలో చేరిన వారిని కండువాలు వేసి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే వాసుపల్లి మీడియాతో మాట్లాడారు. టీడీపీ నాయకులు గురువింద గింజల మాదిరిగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. తనపై నిందలు వేస్తున్నారని, దానిని తిప్పికొట్టే సత్తా తనకుందన్నారు. మరికొద్ది రోజుల్లో దక్షిణ టీడీపీని ఖాళీ చేయించి తీరుతానని హెచ్చరించారు. ఇకపై వైసీపీ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, టీడీపీ కార్యకర్తలు ఎప్పుడైనా వచ్చి చేరవచ్చని ఆఫర్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగర మహిళా అధ్యక్షురాలు గరికిన గౌరీ, వార్డు అధ్యక్షురాలు తోటా పద్మావతి, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షబీరా బేగం తదితరులు పాల్గొన్నారు. పెద్దలు లింగం గారికి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఈ రోజు మన విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలోని 9 మంది చేరుతా ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి.
ఈ రోజు వరకు కూడా నాకు చాలా మంది తెలుగుదేశంలో ఉండే వాళ్ళందరూ కూడా రావడానికి రెడీగా నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు, నాతో మాట్లాడుతూ ఉన్నారు. అందరూ కూడా కానీ నేనే తొక్కు పెట్టాను, ఇంతవరకు కూడా ఎవరిని కూడా తీసుకోవట్లేదు. కానీ నాకేమో వేడెక్కింది, నేను వదిలేదు ఇంక మరి. ఎందుకంటే నిజం చెప్తున్నాను, ఎందుకు టచ్ చేయడం అని చెప్పి వదిలేసాను నేను. నిజంగా వాస్తవం ప్రమాణ పూర్తిగా ఎందుకు టచ్ చేయడం లేదని చెప్పి. కానీ ఈ మధ్య అవాకు చవాకు వెళ్తా ఉన్నారు ఇష్టాసారంగా, నాకు నచ్చలేదు. అబ్జర్వేటర్లు చెప్పాం, వాసుపల్లి గణేష్ కుమార్ గారు అయితే తప్పనిసరిగా పార్టీ నిలబెడతారు. కానీ ఎన్ని ధర్నాలు చేశారు ఎమ్మెల్యే గారు. ఈ పార్టీ పోయినప్పుడు కానీ పార్టీ ఉండేటప్పుడు కానీ అతను ఎమ్మెల్యేగా గెలకపోయినా సరే నిలబడి ఎన్ని ధర్నాలు చేశారు. ఈ పార్టీ గురించి ఎన్ని సందర్భాల్లో ఎంత కష్టపడ్డారో, మోకాల మీద కూడా నడిచే రోజులు కూడా ధర్నాల్లో ఉన్నాయి. అలాంటి నాయకుడిని గుర్తించలేని టీడీపీ అంటే మరి ఇంకా నాకు చాలా మనసు ఇరిగిపోయింది. ఎందుకంటే అలాంటి నాయకుడినే రోడ్ల మీద మండు టెండలో మోకాలతో నడిచిన నాయకుడినే గుర్తించలేని టీడీపీ ఇంకేమి టీడీపీ ఎప్పుడో నాయసం అయిపోయింది. ఉత్తర నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున సాగుతోంది. జీవీఎంసీ 49వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో అభ్యర్థి అల్లు శంకర్రావు అధ్యక్షతన జరిగిన సభలో సమన్వయకర్త కేకే రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అర్హులందరికీ పట్టాలను కేకే రాజు తన చేతుల మీదుగా అందజేశారు. ఇంకా ఎవరైనా మిగిలిపోతే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి పేదవాడి సొంతింటి కల నిజం చేయడమే సీఎం జగన్ లక్ష్యమని కేకే రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో సిరికి వెంకట్రావు, గువ్వల చంద్రశేఖర్, ఎరుకునాయుడు, ఎన్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. మీ అందరి సొంతింటి కలని సాకారం చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజా నాయకుడిగా మీ అందరి గుండెల్లోనూ కూడా చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ప్రజా సంక్షేమం కోసం ఏ రకంగా పాటుపడుతున్నారనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంగా అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్థానం ఏంటి, ఆయన వ్యక్తిత్వం ఏంటి, మన ప్రతిపక్ష నాయకుడి వ్యక్తిత్వం ఏంటి అని మీకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన రాష్ట్ర చరిత్రలో చూసుకుంటే 67 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు అన్ని ప్రాంతాల వారు కూడా కలిసి, అన్ని ప్రాంతాల్లో ఉన్న మేధావులు, నిపుణులు, వ్యాపారస్తులు కలిసి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని ఉన్న హైదరాబాద్ని అభివృద్ధి చేస్తే కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది కొన్ని పార్టీల యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డంగా విభజించి రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల నెరవేర్చడమే సీఎం జగన్ లక్ష్యమని వైసీపీ విశాఖ పార్లమెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బెహ్రా భాస్కర్ రావు అన్నారు. 91, 92 వార్డుల పరిధిలోని లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. బంటా కాలనీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పేదల ఇళ్ల వద్దకే సంక్షేమ పథకాలను చేరవేరుస్తూ జగన్ సర్కార్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. గత ప్రభుత్వం మాయమాటలు చెప్పి అవినీతికి పాల్పడితే ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందన్నారు. ఈ కార్యక్రమంలో గొర్లె అప్పల స్వామినాయుడు, షేక్ వల్లి, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. మనకు పరిపాలన చేసే రాజు మంచివాడైతే ఆ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. వాళ్ళ కష్టాలు ఏంటి అనేది మనం వెళ్ళి చెప్పుకునే కన్నా రాజుగారే గుర్తించి మన బాధలు తీర్చే పరిస్థితి. ఒకవేళ మనల్ని పరిపాలించే రాజు దుర్మార్గుడైతే మనల్ని ఏ విధంగా కష్టాలు పెట్టాలి, ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకుండా ఆయన పదవిని అనుభవిస్తూనే ఉంటాడు. నానా బాధలు పెట్టి ఆఫీసుల చుట్టూ తిప్పించుకొని నీటికి కూడా ఇల్లు ఇవ్వలేదు, మేము డబ్బులు కట్టామని బాధపడుతున్న వ్యక్తులు మనలో చాలామంది ఉన్నారు. ఒక మంచి మనసున్న ముఖ్యమంత్రిగా ₹1 కూడా కట్టకుండా నేరుగా మన ఇంటికే, మన వీధిలోకే తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ప్రతినిధులుగా, వారి దూతలుగా ఈరోజు మీ ఇంటికి పట్టాలు తీసుకొచ్చి ఇస్తున్నారు. ఆ ఇంట్లో నివసించేటప్పుడు ఆ నివసించే ప్రజలు ఏ విధమైన ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో మన పిల్లలు చదువుకు పంపిస్తే ఆ పిల్లలు చదువుకు పంపించినందుకు గాను తల్లి అకౌంట్లోకి 15,000 ఇస్తూ ఆ పిల్లడి తాలూకా ఫీజు కూడా మనం ₹1 కూడా కట్టకుండా అది ప్రభుత్వమే భరిస్తుంది. మనకు ఏదైనా అనారోగ్యం వస్తే ఆ హాస్పిటల్ ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. మన మహిళలకు సంబంధించి ఎవరైతే పొదుపు సంఘాల వాళ్ళు ఉన్నారో వారి తాలూకా గత బాకీలు పూర్తిగా రద్దు చేస్తూ, వాళ్ళు గతంలో ఏదైనా వడ్డీలు ఉంటే ఆ వడ్డీలను రద్దు చేస్తూ,
మీరు ఏదైనా రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో పేదలకు ఎంతో మేలు జరుగుతోందని 89వ వార్డు వైసీపీ అభ్యర్థి దొడ్డి కిరణ్ అన్నారు. వార్డు పరిధిలోని ఎల్లపువానిపాలెం, చంద్రనగర్, కొత్తపాలెం, నాగేంద్ర కాలనీ తదితర ప్రాంతాల్లో లబ్ధిదారులకు ఆయన ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో సీఎం జగన్ పెద్ద ఎత్తున హౌసింగ్ ప్రాజెక్ట్ చేపట్టారన్నారు. వేదిక మీద ఉన్న 465 అండ్ 466 సచివాలయం వెల్ఫేర్ మనకు సుమారుగా 600 మందికి పట్టాలు వచ్చాయమ్మా. 600 మందికి మన ఎలపన పాలనకే పట్టాలు వచ్చాయి. ఇప్పటి వరకు కూడా మీరు గమనించుకోండి, ఏ ప్రభుత్వం కూడా చెయ్యని విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా సొంత తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేశారమ్మా. ఎవరో కూడా ఏ పట్టాన్ని కూడా ఉద్దేశపూర్వకంగా ఆపడానికైతే ప్రసక్తే లేదు. అదైతే మేమైతే ఒప్పుకునే పని అయితే లేదు. దయచేసి అటువంటి అపోహలు తీసి మా పక్క ఉన్న వాళ్ళకి ఇల్లు వచ్చిన వాళ్ళకి ఇల్లు వచ్చింది, మాకు ఇంకా ఇల్లు రాలేదని చెప్పిన భావం తీసేయండి. ఎదుటి వాళ్ళ కోసం ఆలోచించవద్దు. మీకు ఎవరికైనా అర్హత ఉండి పట్ట ఎవరికి రాకపోయినా సరే ఈ 90 రోజుల్లో దగ్గరుండి చేయించే బాధ్యత మాదని మరొక్కసారి తెలియజేసుకుంటూ, మీ సచివాలయానికి, మీ వాలంటీర్స్కి, మీకున్న లీడర్స్ అందరూ కూడా మీరు గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే మన బీజేపీ నేతల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరికాదని ఆ పార్టీ గాజువాక కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహరావు అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజును ధర్నాలో కలిసి మద్దతు ప్రకటించారు. రామతీర్థం యాత్ర చేసి తీరుతామని కన్నంరెడ్డి చెప్పారు. పార్టీ ఇచ్చిన పిలుపును క్షేత్ర స్థాయిలో అమలు చేస్తామని చెప్పారు. శ్రీ సోమవీర్రాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు విశాఖపట్నం జిల్లా జీవీఎంసీ ఎదుర్కొన్నటువంటి గాంధీ విగ్రహం ద్వారా ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే నిన్న రామతీర్థంకు వెళ్ళడానికి మా నాయకులందరూ బయలుదేరితే మార్గ మధ్యంలోనే పోలీసులు అక్రమ అరెస్టు చేసి అక్రమంగా నిర్బంధించారు. గతంలో టీడీపీ వాళ్ళకి, వైసీపీ వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్ మరి మాకెందుకు జనసేన, భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఇవ్వట్లేదని మేము ప్రశ్నిస్తున్నాం. మాకు అఫీషియల్ గా పర్మిషన్ ఇచ్చేంత వరకు ఈ యొక్క ధర్నాలు, నిరసనలు మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయడం జరుగుతుందని ఇప్పుడే మా రాష్ట్ర అధ్యక్షులు ప్రకటించడం జరిగింది. మా గాజువాక నియోజకవర్గం నుంచి కూడా భారీ ఎత్తున నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. జై శ్రీరామ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామతీర్థం యాత్రను అడ్డుకోవడంపై బీజేపీ నిరసన, యాత్ర చేసి తీరుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు హెచ్చరిక. దక్షిణ నియోజకవర్గంలో టీడీపీకి అడ్రస్ లేకుండా చేస్తా, వైసీపీలోకి చేరేందుకు ద్వారాలు తెరిచే ఉంటాయన్న ఎమ్మెల్యే వాసుపల్లి. ఉత్తర నియోజకవర్గంలో జోరుగా ఇళ్ల పట్టాల పంపిణీ, అర్హులైన పేదలందరినీ ఆదుకుంటామన్న వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SGV న్యూస్.